హాయ్ హలో నమస్తే. ఈ వారం మన ముందుకు వచ్చిన ఇంకొక సినిమా హ్యాపీ ఎండింగ్. హ్యాపీ ఎండింగ్ కూడా బాగుంది సినిమా, చూడొచ్చు. వన్ టైం వాచబుల్. ఇది కూడా కంటెంట్ ఉందా, ఏదైనా ఉందంటే చెప్పలేం కానీ, బట్ ఇందులో నాకు నచ్చిన కొన్ని సీన్స్ ఉన్నాయి. దాని గురించి మాట్లాడదామని స్పెసిఫిక్గా రివ్యూ చెప్తున్నా. మామూలుగా ఈ సినిమా కథకు వస్తే మెయిన్గా టాపిక్ వద్దాం. శాపాలు ఉంటాయా? మీరు నమ్ముతారా లేదా శాపాలు అనేది కామెంట్స్లో చెప్పండి. నేనైతే శాపాలు వరాలు ఇవేమీ నమ్మను. ఎందుకంటే పాజిటివ్ నెగిటివ్ అవన్నీ మనలోనే ఉంటాయని నమ్ముతాం. సో శాపం ఒక చిన్నప్పుడు ఆ హీరోకి ఇచ్చిన ఒక శాపం ద్వారా, అది కూడా ఇలాంటి శాపాలు ఉంటాయా అని. ఎందుకంటే తను ఎవరిని తలుచుకుంటే వాళ్ళు, ఎవరిని ఊహించుకుని తను ఏది అంటే మనందరికీ తెలుసు దాంట్లో సెక్స్లో పాల్గొనడం ఇలాంటివి ఏవైతే ఉంటాయో, సో అలాంటివి ఏమన్నా ఉంటే ఆ అమ్మాయి చనిపోతూ ఉంటుంది పూజ చేస్తే అని. మీకు ట్రైలర్ చూస్తే కూడా అర్థమైపోతుంది హ్యాపీ ఎండింగ్. సో మనవాడు అలాంటి సిచ్యువేషన్ నుంచి, ఆ శాపం నుంచి నిజంగా తన లైఫ్లో జరిగిన అలాంటి ఒక 2 సిచ్యువేషన్స్ ద్వారా అమ్మాయిలని ఆలోచించడం, అమ్మాయిల గురించి ఆలోచించడం, అండ్ ఆల్సో ఇలాంటివి మానేసి ఉన్నవాడి లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చినప్పుడు ఆ అమ్మాయితో పెళ్ళి జరిగిన తర్వాత ఎలా ఉంది అతని లైఫ్, అతను సెక్షువల్గా వెళ్ళగలిగాడా లేదా, అతను శాపం నుంచి బయటపడ్డాడా లేదా, అసలు శాపాలు నిజంగా ఉన్నాయా లేదా, నమ్మొచ్చా లేదా అనే ఒక టిపికల్ కాన్సెప్ట్తో ఈ సినిమాను మనం తీసుకొచ్చారు కౌశిక్ భీమిడి గారు. సో ఎంచుకున్న కథ బాగుంది, బట్ కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ల్యాగ్ సీన్స్ ఉండడం వల్ల కొంచెం అక్కడ బోర్ కొడుతూ ఉంటుంది. బట్ సినిమా కంటెంట్ వైజ్ మటుకు చాలా మంచి సినిమా. ప్రజెంట్ ఉన్న జనరేషన్కి ఈ మూఢనమ్మకాలు, ఈ శాపాలు ఇలాంటివి నమ్మచ్చా నమ్మకూడదా అనే ఒక కాన్సెప్ట్ పైన వచ్చింది. అండ్ ఆల్సో ఇంకొకటి మనం మాట్లాడుకుంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా సినిమాల్లో వస్తూనే ఉంది ఈ మధ్యకాలంలో. బట్ ఇందులో వీళ్ళు తీసుకున్న ఒక విధానం అంటే ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండిపోవడానికి, లేదంటే ఏమీ చేయలేకపోవడానికి గల కారణాలను చెప్తూ అలా ఉండిపోకూడదు, బయటకు వచ్చి సొసైటీలో వాళ్ళని వాళ్ళు కాన్ఫిడెంట్గా ఏదన్నా చేయొచ్చు అని ఒక మంచి కాన్సెప్ట్తో ఆడవాళ్ళ గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఒక మంచి థీమ్. నాకు ఆ పర్టికులర్ థీమ్ అయితే బాగా నచ్చింది. వాళ్ళు ఎంచుకున్న విధానం, వాళ్ళు చెప్పిన విధానం బాగుంది. ఎలా ఉండొచ్చు ఆడవాళ్ళు, ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, ఎలా కాన్ఫిడెంట్గా ఉండాలి అని చెప్పిన విధానం అయితే చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సాంగ్స్ ఓకే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అండ్ అజయ్ ఘోష్ గారు, ఝాన్సీ గారు, ఇలా విష్ణు ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్లో, హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్లో యష్పూరి, అపూర్వ హీరోయిన్గా చేశారు. అండ్ యష్పూరికి ఫ్రెండ్ క్యారెక్టర్లో విష్ణువై మనందరికీ తెలుసు, రీసెంట్గా మ్యాడ్ సినిమాలో అల్లాడించాడు ఆయన కామెడీతో. ఇందులో కూడా ఫ్రెండ్ క్యారెక్టర్లో కామెడీ చాలా బాగా పండింది. అండ్ సినిమా ఓవరాల్గా అయితే బాగుంది, బట్ సూపర్ ఎక్సలెంట్ మూవీ అని కాదు. ఒక మంచి సినిమా, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక 2 hours 15 minutes థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేసి, అదే శాపాలు ఉన్నాయా లేదా, మంచా కాదా అనేది తెలుసుకునే ఒక మంచి సినిమా. సో ఇది కూడా వన్ టైం వాచబుల్లే. అక్కడక్కడ ల్యాగ్ సీన్స్ బోర్ ఉండడం వల్ల ఈ సినిమాకి మనం ఇస్తున్న రేటింగ్ 5కి 2.75 రేటింగ్ ఇస్తాం.